హే నాగవల్లి, ఎందుకు ఆ ఫోటో గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వేమన్నా పోలీసువా? మీరేమైనా పోలీసా? నేను కాకపోతే ఇంకెవరో? మీ అన్నయ్య అనుకున్నావా? కాకి చొక్కా వేసుకునే అర్హత మీకు లేదని సస్పెండ్ చేశారు. అలాంటప్పుడు మీరింకా పోలీస్ లాగా ఫీల్ అవ్వకూడదు బావా. పళ్ళు రాలిపోతాయి. మాటకి మాట సమాధానం చెప్పావంటే. ఏంట్రా మీరు సమాధానం చెప్పమంటే చెప్పకుండా నాగవల్లిని బెదిరిస్తావేంట్రా? నేనేం చేశానమ్మా? మీ నాన్న ఏం చేశాడో తెలుసు. ఎందుకంటే పాస్పోర్ట్ సైజు ఫోటోలోనూ ఇంటికి తీసుకొచ్చిన పెద్ద ఫోటోలోనూ ఉన్నది ఒక్కరే. అయినా సరే మీ నాన్న చెప్పిన మాటలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. చనిపోయి 12 ఏళ్లు అయిన తర్వాత ఇంకా బతుకుందని ఎందుకు చెప్పాడు? మళ్ళీ చనిపోయి ఉండొచ్చని ఎందుకు తడబడుతున్నాడు? తను ప్రవర్తించే తీరుకి మాటకి పొంతనే లేదు. నువ్వెందుకు మీ నాన్న తరపున వకాల్తా పుచ్చుకుంటున్నావు? పోలీస్ ఉద్యోగం పోయింది కదా అత్తా, ఇప్పుడు లాయర్ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నారేమో. వెటకారమా? అసలు నువ్వు ఇంట్లో తిని మూలన పడుండకుండా మా నాన్నని టార్గెట్ చేస్తే మాత్రం నీకు భవిష్యత్తు లేకుండా పోతుంది. నోరు మూసుకోరా. కొడుకు తండ్రి పేరు నిలబెట్టాలి. ఒకవేళ తండ్రికి చెడ్డ పేరున్నప్పుడు దాన్ని చెరిపేయాలని చూడాలి, కానీ ఇంకా దారుణంగా చెయ్యకూడదు. నువ్వు కూడా అలాగే తయారవ్వాలని అనుకోకూడదు. ఏ తప్పు జరగలేదన్నా ఎందుకు మీరు దాని గురించి మాట్లాడుతున్నారు? మీ నాన్న ఏం చేశారో నువ్వేం చేశావో అందరికీ తెలుసు. ఏమి తెలియనట్టు మాట్లాడొద్దు. నిజంగా నువ్వు తప్పు చేయకుండా ఉంటే నీ ఉద్యోగం ఎందుకు కొడుతుంది? మా అన్నయ్యని అన్యాయంగా జైల్లో ఇరికించాలని చూశారు కదా అత్తయ్య. తను తవ్వుకున్న గోతిలో తనే పడ్డాడు. చూడు దేవా, నీకెలాగో పోలీస్ అధికారం పోయింది. ఇంట్లో అధికారం చెలాయిస్తే మాత్రం ఏ ఆడపిల్ల ఊరుకోదు. కొడుకును దారిలో పెట్టలేకపోయాననేసి తల్లిగా బాధపడుతున్నానేమో గాని ఈ ఇంటిని ఒక దారికి తీసుకొస్తున్నందుకు సంతోషపడుతున్నాను. నువ్వు మళ్ళీ దాన్ని చెడగొట్టకు. అత్తయ్య చెప్పిన మాటలు వింటే ప్రశాంతంగా ఉంటావు బావా. నువ్వు మారిపోయావనేసి సస్పెండ్ గడువు పూర్తవ్వగానే మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఏమో, కాలం కలిసొస్తే తనని కూడా కలిసే వెళ్తానేమో. నా బిడ్డల్ని చూసి సంతోషం కలిగింది. ఈ నవ్వులు మాసిపోకూడదంటే వరదరాజుల్ని కైలాసానికి పంపించటమే మిగిలింది. వెళ్ళొస్తాను. అబ్బోడా, టెన్షన్ తట్టుకోలేక మందేలనిపిస్తుందిరా. జీవితాలు ఎప్పుడు ఒకేలా ఉండవంటే ఏంటో అనుకున్నాను నాన్న. ఇప్పుడు అర్థమవుతుంది. నీకేం అర్థమైంది? ఒకప్పుడు బాలిగాడితో సహా 4 కుర్రాలని వెంటేసుకుని వాళ్ల చేత మందు పోయించుకుని అమ్మ చేత మంచింగ్ తెప్పించుకుని తెల్లవార్లు తేరగా తాగేవాడివి నాన్న. కానీ ఇప్పుడు మందయ్యాలనిపిస్తుందని నాతో చెప్తున్నావు, కానీ అప్పట్లోలా తాగలేకపోతున్నావు. ఒకప్పుడు అమ్మ దృష్టిలో మంచివాడిగా ఉన్న నేను
ఇప్పుడు దుర్మార్గుడిలా కనిపిస్తున్నాను. శ్రీవల్లిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకుంటే నాగవల్లి మెడలో తాళి కట్టి నరకం అనుభవిస్తున్నాను. ఇక చాలా బోడా. ఆ ఫోటో ఇంటికి రావడం, అదే ఫోటోకి పొలంలో పూజ చేయడం ఎవరు చేసుంటారా అని ఇప్పటికే జుట్టు పీక్కుంటున్నాను. జుట్టు రాలడం కాదు కదా, ఖర్చు పెట్టుకున్నవాడు ఎవడో కూడా తెలియట్లేదు. ఏదో తేడా కొడుతుందన్న. చచ్చిన దానికి పూజలు ఎవరు చేస్తారు? అది పూజ కాదబ్బోడా, పిండ ప్రదానం. చచ్చిన దాని ఆత్మ శాంతించాలంటే పిండం పెట్టాలి. అసలు తను ఎలా చచ్చిందో కూడా తెలీదు. తన ఆత్మ శాంతించాలని ఎవరు అనుకుంటారు? బాగా దగ్గర వాళ్ళే ఇలాంటివన్నీ చేస్తారు. భారతమ్మకి ఏకైక కూతురు కుముదవల్లి. వాళ్ళమ్మ చచ్చినట్టుగా తనకు కూడా తెలీదు. ఇప్పటికీ సావిత్రమ్మనే వాళ్ళమ్మ, గంగనే వాళ్ళ అన్నయ్య అనుకుని బ్రతుకుతుంది. తనెలా పెడుతుంది? నా అనుమానం సావిత్రమ్మ ఈ పని చేసుంటాదనిపిస్తుంది అబ్బోడా. ఛాన్సే లేదు నాన్న. జైల్లో ఉన్న వాళ్ళకి మొహం చూసుకోవాలన్న అర్థం ఇవ్వరు. అలాంటిది భారతి ఫోటో ఇచ్చి పూజ చేయడానికి పంపిస్తారా? జైలు నుంచి తప్పించుకొచ్చి ఇదంతా చేస్తా ఉండదేమో నాకు అనిపిస్తూ ఉండదు. టైం బాలేదని బాధపడుతుంటే ప్రతిసారి దీని ఎంట్రీ ఏంటి నాన్న? ఏదో జైలని మాట్లాడుకుంటున్నారేంటి? ఈసారి కూడా మా అన్నయ్యని అక్కడికే పంపించాలనుకుంటున్నారా? ఆల్రెడీ ఒకసారి అలా చేసినందుకే ఉద్యోగం పోయింది. మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారనుకోండి, ఈసారి నువ్వే జైల్లో పడతావు బావా. దెప్పి పొడిచింది చాలు గాని అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు. మీరేం మాట్లాడుకుంటున్నారో వినాలని కాదులేండి మావయ్య.